రైట్ నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని పాడికే రామాయ్ గ్రామాల మధ్యలో ఉన్న వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం లేక గత కొన్ని దశాబ్దాలుగా ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రతి వర్షాకాలంలో కూడా ఆయా గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉంటాయి. అత్యవసర పరిస్థితులు అయితే ఇంకా అంతే సంగతి. గతంలో 2018-19 సంవత్సరంలో ఆ వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జోగురామన్న గారు శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. కానీ అది అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ క్రమంలోనే గ్రామస్తులు ధర్నాలు చేశారు. వారి ధర్నాకు అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న పాయల్ శంకర్ గారు కూడా మద్దతు ప్రకటించారు. అవసరమైతే రాష్ట్రంతో కాకపోతే కేంద్రం నుంచి అయినా నిధులు తెచ్చి వంతెన నిర్మాణం చేపడతామని చెప్పారు. కట్ చేస్తే 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గారు గెలుపొందడం జరిగింది. మరి ఇప్పుడు ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి స్టేటస్ ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి స్టేటస్ ఏంటి, అసలు అవుతుందా లేదా అనేది గ్రామస్తుల్లో కూడా సందేహాలు ఉన్నాయి. అసలు ఏంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఒక రకమైన విధ్వంసం, దాని తర్వాత సంవత్సరాల పాటు కాలం పూర్తి చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకమైన పాలన. మన తెలంగాణ మనకు వస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అన్న గొప్ప ఆలోచనతోని ఒక ఆశలతోని తెలంగాణ సాధించుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడి ఉన్న జిల్లాగా పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక స్థానం వస్తుందని అందరం కూడా ఆశపడ్డాం. కానీ దురదృష్టం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగానైతే ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ విషయం మీద మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా నేను స్పష్టంగా ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని పెద్దలకు ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా మీద జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం మీద నేను అన్ని విషయాలు కూడా ప్రస్తావించాను. నేను ఆ రోజే చెప్పిన, మంత్రిగా శాసనసభ్యునిగా ఉన్నటువంటి జోగురామన్న గారు శిలాఫలకం వేసిన తర్వాత ఆ నిధులన్నీ మరో దగ్గరికి దాన్ని బదిలీ చేసి తనే వేసినటువంటి శిలాఫలకానికి కనీసం అర్థం లేకుండా ఆ రోజు మేము ఎంత ప్రశ్నించిన పరిస్థితి వాళ్ళు తిరిగి పనులు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేయలేదు. నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆ యొక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రాధాన్యతలో ఆ బ్రిడ్జ్ ప్రతిపాదనలు కూడా పంపిన. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అవి పెండింగ్లో ఉన్నాయి. కొన్ని పనులు మంజూరైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ సరిగా లేని కారణంగా సంబంధిత కాంట్రాక్టర్లు ఎవరు కూడా టెండర్లకు ముందుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపించలేదు. ఈ ప్రాంత వాసిగా రాజకీయాలకు నాకు అవకాశం ఇచ్చినటువంటి నా ఆదిలాబాద్ ప్రజల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఉదాహరణకి ఈరోజు ఆదిలాబాద్లో నేను ఆ రోజు మంజూరు చేయించుకొచ్చినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఆర్యుబి బ్రిడ్జ్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాలి. మంజూరు ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నయా పైసా ఇవ్వలేదు. దానికి నేను ఢిల్లీకి కనీసం ఒక 7-8 సార్లు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి డబ్బును కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. పంచాయతీరాజు రోడ్లు అయినటువంటి కారణంగా దీనికి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇవ్వాలంటే కొంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, దానికి నియమ నిబంధనలు ఒప్పుకోవట్లేదు. అదే ఆర్ఎండ్బి రోడ్ అయిన ఉంటే ఇప్పటికే నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ యొక్క బ్రిడ్జ్ పనులే కాకుండా మిగతా రోడ్లకు కూడా నిధులు తీసుకొచ్చి ఆ పనులు ముందుకు అవకాశం ఉండే. ఏది ఏమైనా సాత్నాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమస్యలు, అది రామాయ్ కావచ్చు, పాడికే కావచ్చు, పాడిపి కావచ్చు, పిప్పల్గాం కావచ్చు, ఈ రకంగా సాత్నాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్ల అభివృద్ధిలో కానీ మిగతా విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఈ రామాయ్ పాడికేకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అవకాశం ఇస్తున్నాం. వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తా. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే నేను ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా సరే ఏ రకంగానైనా కేంద్ర ప్రభుత్వ నిధుల ఇంకో నిధుల ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆ యొక్క బ్రిడ్జ్ని పూర్తి చేసేటటువంటి ప్రక్రియ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో మంచాలపై తీసుకెళ్లే దుస్థితి నెలకొనడం ఎట్లా చూస్తారు? దీన్ని జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఈ రకంగా ఉండడం నిజంగా ఒక రకమైనటువంటి బాధాకరం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పగా మాట్లాడింది. నేను ఆ రోజు కూడా చెప్పిన, ఆదిలాబాద్ కేంద్రానికి ఆనుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిట్టెరబోరి అనే గిరిజన గ్రామం, జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేకపోతే పరిస్థితి ఏంది అని నేను అడిగిన.
ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడనైతే కమిషన్లు వస్తున్నానో, ఎక్కడనైతే కాంట్రాక్టర్లు పైరవి చేసి వీళ్ళకు డబ్బులు ఇస్తున్నానో ఆ రకమైనటువంటి పనుల మీద ప్రతిపాదనలు పెట్టిండ్రు, మంజూరులు ఇప్పించారు, బిల్లులు ఇప్పించారు. కానీ ఎక్కడనైతే వాళ్ళకు లాభాలు రావు, పర్సంటేజీలు దొరకయో, కాంట్రాక్టర్లకు ఆ పనులు గిట్టుబాటు కావు, ఆ రకమైనటువంటి పనుల మీద గతంలో పరిపాలించినటువంటి పాలకులు దృష్టి పెట్టలేదు. ఈనాటి పాలకులు కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. టీఆర్ఎస్ పంతాలనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి పంతాన్ని ఎంచుకుంటే ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడ కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ యొక్క టీఆర్ఎస్ పంతాలు విడనాడి ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాల కొరకు పనిచేస్తే ఓట్లు వేసినటువంటి ప్రజలు కనీసం సంతోషపడేటటువంటి అవకాశం ఉంటుంది. సమయం ఉన్నది, ఇంకా తప్పకుండా ఈ శాసనసభ సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళనే తీసుకొస్తా. కానీ నా ఈ 5 సంవత్సరాల పీరియడ్ లోపల ఆ యొక్క రామాయి పార్టీకి సంబంధించిన బ్రిడ్జిని ఖచ్చితంగా పూర్తి చేసే ప్రయత్నం. సరే, ఈ కనీసము తాత్కాలిక రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు, గుంతలమయంగా ఉంది. అక్కడి నుంచి పోదాం అనుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి ఆ విషయంలో ఆయన తాత్కాలిక రోడ్డు సౌకర్యం భారతదేశంలో ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇంత ఘోరంగా లేదనిపిస్తుంది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నిధులు మంజూరు చేయించిన, కానీ ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగానా లేదా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కాంట్రాక్టర్లు చూసిన విధానమా, టెండర్లు వేసిన తర్వాత 3-4 కాల్స్ అయినా కూడా ఎవరు ఏ కాంట్రాక్టర్ కూడా పార్టిసిపేట్ అవుతలేడు. నేను స్వయానా కొందరు కాంట్రాక్టర్లు కూడా చెప్పే ప్రయత్నం చేసిన, మీ బిల్లులు ఇప్పించే బాధ్యత నాది. కానీ నా మీద ఎంత భరోసా ఉన్నా ప్రభుత్వం మీద భరోసా లేని కారణంగా వారు ముందుకు వస్తలేరు. నేను ఈ విషయం మీద మొన్న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో, అదేవిధంగా ముఖ్యమంత్రి జరిపినటువంటి ప్రత్యేక సమీక్ష సమావేశంలో కూడా విషయాన్ని ప్రస్తావించిన. కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చే విధంగా మీరు పనులు చేయండి, బిల్లులు ఇప్పించే బాధ్యత మాది అని ప్రభుత్వం ప్రకటన చేయాలా. మరి అదేవిధంగా కొత్తగా ఒక హ్యామ్ అనే ఒక ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక కాంట్రాక్టర్ రోడ్డు వేసిన తర్వాత 15 సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ దాన్ని పూర్తిగా మెయింటెనెన్స్ చేయాలి. ఏ రకంగానైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేని మెయింటైన్ చేస్తున్నదో ఆ రకంగా స్థానిక రోడ్లను కూడా అదే రకమైనటువంటి మెయింటెనెన్స్ చేయాలని కొత్తగా హ్యామ్ అనే ప్రపోజల్తో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది మొదటి విడతలో కొన్ని మిగతా రోడ్లన్నీ వచ్చినాయి. రెండో విడతలో ఈ మిగతా రోడ్లన్నీ కూడా కవర్ చేసి ఆ గుంతలన్నీ కూడా పూడ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న వంతెన నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా ఆ వంతెన నిర్మాణం పూర్తయ్యే విధంగా తాను కృషి చేస్తానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయమై ఖచ్చితంగా ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అవసరమైతే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ పనులు పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇది పార్టీకే రామాయి గ్రామాల మధ్యలో ఉన్న వంతెన నిర్మాణానికి సంబంధించిన పూర్తి అప్డేట్. ఎమ్మెల్యే గారు చెప్పిన విషయాలు చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.